హైదరాబాద్లోని ప్రజాభవన్ ప్రజావాణి దగ్గర ఉద్రిక్తత నెలకొంది. దానం నాగేందర్ తమ బస్తీని కబ్జా చేస్తున్నారని బేగంపేట ప్రకాష్ నగర్ బస్తీ వాసులు ధర్నా చేపట్టారు. రాజశేఖర రెడ్డి హయాంలో ఇచ్చిన ఇళ్ల స్థలాలను కబ్జా చేయడానికి చూస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యే అని అధికారులు సపోర్ట్ చేస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్లోని ప్రజాభవన్ ప్రజావాణి దగ్గర ఉద్రిక్తత నెలకొంది. దానం నాగేందర్ తమ బస్తీని కబ్జా చేస్తున్నారంటూ బేగంపేట ప్రకాష్ నగర్ బస్తీ వాసులు ధర్నా చేపట్టారు. ప్రజాభవన్ వద్ద నుంచి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రవీణ్ లైవ్ ద్వారా అందిస్తారు. ప్రవీణ్, ఏమంటున్నారా బస్తీ వాసులు? నవీన్, ప్రగతి ప్రజాభవన్ వద్ద చూసుకున్నట్లయితే ప్రజా ప్రోగ్రామ్ సంబంధించి ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున కొత్త సంవత్సరం సమస్యలు తీసుకోవడానికి వస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈసారి ప్రకాష్ నగర్ బస్తీ బాసులందరూ కూడా దానం నాగేంద్ర ప్రకాష్ గత 22 సంవత్సరాల నుంచి కూడా మేము ఇక్కడ ఉంటున్నాము, ఇక్కడ పిల్లలందరినీ ఏర్పాటు చేసుకుని కబ్జా చేస్తున్నారని చెప్పేసి పెద్ద ఎత్తున మొదలాది మంది ఇక్కడ చేరుకోవడం కోసం కూడా అరెస్ట్ చేసుకోవడం ఆ స్టేజ్ పంపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అంతా మాట్లాడుతూ 10 మంది ఉన్నారు, మనం కూడా అడుగుతున్నాం. చెప్పండి, దానం నాగేందర్ ఏం చేస్తున్నారు, ఎప్పటి నుంచి పేరు ఉంటున్నారు, ఏం చెప్తారు అధికారులు? మేము 20 సంవత్సరాల నుంచి అక్కడ నివాసం ఉంటున్నాం. గత 3 సంవత్సరాల నుంచి దానం నాగేందర్ దిగిండు, వాళ్ళ అనుచరులు. అతను దిగి 3 సంవత్సరాల నుంచి మాకు నిధులు పట్టకుండా చేస్తారు, మీకు కాల్ చేయాలి ఉండొద్దు అని చెప్పి ప్రతిరోజు ఇచ్చేస్తుండు. కుండాలను పెట్టిన అక్కడ కుండాలను పెట్టి భయప్రాంతాలకు గురి చేస్తుండు. ఎమ్మెల్యే ఆధారం కిషోర్ దగ్గరికి చాలాసార్లు వెళ్ళాం, ఏం కాదన్నారు కానీ వాళ్ళందరూ కుమ్మక్క వాళ్ళ అధికార పార్టీ కాబట్టి ఇందులో తాగింది. ఇప్పుడైనా మేము స్వేచ్ఛ గురించి ఇక్కడ పెద్ద దర్శనం బాగా చెప్దామని వచ్చాం. వచ్చిన తర్వాత ఇక్కడ 10 మంది కారణం వచ్చి కారణానికి 2-3 వీడియోలు చూసి ఎవరెవరు మాట్లాడతారు, వీళ్ళని రాత్రి ఎవరైనా నుంచి ఏం చేద్దాం, ఓటింగ్ ఏం చేద్దాం, కొడదామా తిద్దామా ఏం చేద్దామని చంపేద్దామా అనే ప్లాన్ లో ఉన్నారు. మాకు స్వేచ్ఛ లేదు, మాకు ఏం జరిగినా వాళ్ళదే బాధ్యత. దయచేసి మమ్మల్ని ప్రాణాన్ని కాపాడండి. అంటే మీరు ప్రజావాణికి వచ్చినప్పుడు కూడా ఫాలో అయ్యారు? ప్రజావాణికి వచ్చిన ఫాలో అయ్యింది, వాళ్ళు వచ్చారు అంటే మేము అర్థం చేసుకోండి. మాకు ఇక్కడనే స్వేచ్ఛలు ఎప్పుడు చేస్తారు, మాకు అక్కడ ఎంత అణచివేత ఉంటుందో మీరు అర్థం చేసుకోండి దయచేసి. బస్సులు ఎలా ఉంది? బస్సులో రౌడీలు ఉన్నారా? ఎంతమంది ఉన్నారు? ఆరిపోయి అసలు అన్ని విధాలా బాగుంది. సంవత్సరాలు ఉంది, పక్కపడి ల్యాండ్ 2 ఎకరాలు ఉంచుకొని మా ల్యాండ్ కూడా కబ్జా చేసినారు. ఆల్రెడీ బెదిరించి 3 ఇళ్ళు నిలబడ్డ చేసింది. 3 ఇళ్ళు నిలబడ్డ చేసిండు. మేము ఏ సార్ ప్రభుత్వంలో ఆయన దగ్గర బాబు. రైట్, థ్యాంక్ యూ.